మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం. అందరూ కాఫీలు తాగారా, టీలు తాగారా, టిఫినీలు చేశారా? కార్తీక మాసం అయిపోయి మార్గశిరం మొదలు పాడ్యం ఈరోజు ఉదయం తెల్లవారుజామున 3:30 నుంచి వీడియో అండి. ఇక మీకు ఈ పూల తీగ గుర్తుందా? మొన్న ఒక వీడియో పెట్టి పూల తీగ పేరేంటో నాకు అర్థం కావట్లేదు. పూలైతే కుంకుమ రంగులో ఉన్నాయి, ఆకులు ఇంకా అందంగా ఉన్నాయి అని చెప్తే మన వాళ్ళు చాలామంది చెప్పారు. కాశీరత్నం పూలు, కాశీరత్నం తీగ అంటారంట. నాకు తెలియని విషయం చెప్పినందుకు ధన్యవాదాలు. ఇక తెల్లవారుజామున వీడియో కదండి, చలి విపరీతంగా పుడుతుందండి. అసలైతే అక్టోబర్ నుంచి స్టార్ట్ అవ్వాల్సిన చలి అదేంటో నవంబర్ వచ్చిన తర్వాతే ఒక్కసారి ఎక్కువగా చలి ఎక్కువ అవుతుందన్నమాట. ఇక నేనైతే కసూడ్స్ వచ్చానండి ఈ ధర నుంచి ఆ ధర వరకు. ఇక మన లియో మహారాజు గారు లేచారు, మా వారేమో వాడిని బయటికి తీసుకెళ్తున్నారండి. కసూడ్చిన తర్వాత నీళ్ళు జమ్ముతున్నాను. ఈ నెలంతా కూడా చాలా వరకు బద్దకిచ్చే ఆడవాళ్ళు కూడా పాపం 3:30, 4 ఆ ప్రాంతాలు లేచి కార్తీక మాసం అన్నాళ్ళు స్నానాలు చేసి పూజలు చేశారు. కార్తీక మాసం కాకపోయినా మన పెద్దలు అయితే అప్పట్లో 3, 3:30, 4 ఆ ప్రాంతంలో లేచేవారంట. ఇప్పుడు ఎవరు లేస్తున్నాం చెప్పండి? కార్తీక మాసం చెయ్యాలని ఆశతో భక్తితో ఏదో లేచి తొందరగా చేసుకుంటున్నాం. కానీ ఇక మళ్ళీ రేపటి నుంచి బద్ధకాలు స్టార్ట్. చలికాలం స్టార్ట్ అయింది కదా, ఇంకొద్దిసేపటికి లెగుద్దాంలే అని దుప్పటి ముసుగు దండుకొని ఏ టైం అయిద్దో లేచేసరికి. ఇక ఈరోజు పాడ్యమి కదా, తెల్లవారుజామునే ఒత్తులు వెలిగించడానికి కోసమని రాత్రి స్నానం చేసిన తర్వాత ఇలా ఒత్తులు చేసి పెట్టుకున్నాను. కొందరికి డౌటు, శుక్రవారం పాడ్యం అయితే గురువారం పాడ్యం ఒత్తులు వెలిగించారేంటండి? నేను అది కేవలం చాలామంది అడుగుతున్నారని అర్థం అవ్వడం కోసం ఆ వీడియో చేశాను. ఈ వీడియో